బాలగారు, సో ఓవరాల్ గా మనం చూస్తున్నా గత కొద్ది రోజుల నుంచి స్క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. సో కేటీఆర్ లాయర్ల వాదనకు హైకోర్టు నో చెప్పేసింది. ఏసీబీ వాదనలు పరిగణలోకి తీసుకుంది. సో ఒక రకంగా కేటీఆర్ కు భారీ ఎదురు దెబ్బనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో హైకోర్టు తీర్పు వచ్చినటువంటి క్రమంలో ఇంకా పూర్తి స్థాయి జడ్జిమెంట్ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతోంది? సో నెక్స్ట్ కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడ్డట్టే కదా, ఎట్లా చూడొచ్చు బాలగారు? ఒకటి, అరెస్టు అనే అంశం అనేది ప్రెరోగేటివ్ పవర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది వాళ్ళకున్న ఒక హక్కు. సో వాళ్ళు అరెస్ట్ చేస్తారా చేయరా లేదా ఏంటి అనేది అది పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క సర్కమ్స్టెన్సెస్ ని బేస్ చేసుకొని డిసైడింగ్ చేసుకుంటూ ఉంటారు. వన్స్ ఒకసారి ఒకవేళ అక్యూజ్డ్ కానీ ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తున్నారు, ఎవ్రీడే వెళ్తున్నారు వస్తున్నారు అని అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు దాని మీద బెయిల్ కూడా వెళ్లే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అరెస్ట్ చేయొద్దండి, మేము ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తాము, నాట్ నెసెసరీ అని చెప్తాను. ఇన్ కేస్ ఒకవేళ అరెస్ట్ చేశారనుకోండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అరెస్ట్ చేస్తే ఏదో జరిగిపోయింది అయిపోయింది అనే అంశంలో భావనలో ఒక తెలియని ఆతృతలో ఉంటారు. కానీ వాస్తవానికి అరెస్ట్ చేయడం వల్ల పోలీసు వాళ్ళకి నష్టం. దేనికోసం అంటే అరెస్ట్ చేసుకున్నాక ఒకసారి బెయిల్ తీసుకుని బయటకు వచ్చారనుకోండి, ఇంకా వాళ్ళకి ఆ ఛాన్స్ పోతుంది. మహా అంటే నోటీస్ ఇవ్వగలుగుతారు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ కి రమ్మని చెప్తారు. వాళ్ళు రాలేదనుకోండి ఏం చేస్తారు? ఏం చేయడానికి ఉండదు. మళ్ళీ మహా అంటే బెయిల్ క్యాన్సిలేషన్కి వెళ్ళమంటారు. బెయిల్ క్యాన్సిలేషన్ వెళ్ళేసరికి అది ఎప్పుడో ఇంకో కాలగమనం పడుతుంది. సో కాబట్టి మోస్ట్లీ అరెస్ట్ చేస్తారన్న భయాన్ని మాత్రమే క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేషన్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఒకటి, ఎందుకు హైకోర్టు క్వాష్ ని ఈ రోజు కొట్టేసింది అనేది మనం అంశం తీసుకున్నప్పుడు, ఇది చాలా ప్రీమెచ్యూర్ స్టేజ్. అందులో క్రైమ్ జరిగిందా లేదా అనే దానికి ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు గవర్నర్ ఒకసారి పర్మిషన్ ఇచ్చారు, గో హెడ్ అని చెప్పిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగితే ట్రూత్ అనేది బయటకు వస్తుంది. అసలు నిజంగానే క్రైమ్ జరిగిందా, అసలు క్రైమ్ జరగలేదా, అసలు వాస్తవానికి ఏమైంది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్. మెయిన్ పాయింట్ ఏంటంటే నాట్ టు అరెస్ట్ అన్నదే స్క్వాష్ వెళ్ళడానికి గల ప్రధానమైనటువంటి కారణం. సో దాన్ని ఈ రోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. సో ఇక్కడ అరెస్ట్ కు లైన్ క్లియర్ అయిందని అనుకోవచ్చు కదా, అట్లా కూడా భావించవచ్చు. అరెస్ట్ కి వాళ్ళకి ఇప్పుడు లైన్ క్లియర్ అయిపోయిందంటే ఎటువంటి ఆర్డర్ లేదు కాబట్టి ప్రెరోగేటివ్ పవర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కెన్ టేక్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్ ఆఫ్ హిమ్. ఏ టైం అయినా ఏదైనా తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే డీటైన్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, వాట్ ఎవర్. ఎందుకంటే ఏది ఆర్డర్ లేదు కాబట్టి. సో ఆర్డర్ ఉంటే విశేషం వేరు ఉండేది. సో ఇప్పుడు ఆర్డర్ లేదు కాబట్టి అది వాళ్ళ చేతిలో ఉన్న పని కాబట్టి వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి కానీ సిబిఐ కానీ లేకపోతే ఈడీ అనేది మనం అంశం తీసుకున్నప్పుడు ఏదో ఒక క్రైమ్ రిజిస్టర్ అయింటనే సబ్సిక్వెంట్ గా ఈడీ అనేది ఇంటర్ఫేర్ అవుతుంది. డైరెక్ట్ గా ఈడీ ఎప్పుడు ఇంటర్ఫేర్ అవుతుంది? ఈడీ ఎప్పుడు డైరెక్ట్ ఇంటర్ఫేర్ అవుతుందంటే ఏ సిబిఐఓ లేకపోతే స్టేట్ గవర్నమెంటో లేకపోతే ఆర్బీఐఓ లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ ఏదైనా డిసైడ్ చేసి దీంట్లో లాండరింగ్ జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది అనేది చెప్తే అప్పుడు ఈడీ ఇంటర్ఫేరెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు, ఇది డైరెక్ట్ గా పిఎంఎల్ఏ కాబట్టి ఫారెన్ కి సంబంధించిన కరెన్సీస్ కి సంబంధించిన వైలేషన్స్ జరిగి ఉన్నాయి కాబట్టి ఈడీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్ గా ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవ్వదు. ఈడీ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఏదో ఒక బేసిస్ ఉండాలి. సో ఇప్పుడు బేసిస్ ఉంది కాబట్టి ఈడీ ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈడీకి సిబిఐ కంటే విస్తృతమైన పవర్స్ ఎక్కువ ఉంటాయి, మెజిస్ట్రేట్ పవర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి సమనింగ్ చేసే పవర్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ టు ద జడ్జి కి ఉన్న పవర్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే మెజిస్ట్రేట్ కి ఉన్న పవర్స్ వాళ్ళకి దర్దాపులుగా ఉంటాయి. సో ఈడీ కొంచెము చాలా జాగ్రత్తగా చేస్తుంది, ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్ పెట్టుకుంటే చేస్తుంది. ఇన్ కేస్ ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడైనా మనీ లాండరింగ్ జరిగిందని తేలితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులు జప్తులు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కేటీఆర్ కి నిజంగానే మనం ఏదో ఒక గడ్డు కాలమని అనుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ బాలగారు, థ్యాంక్ యూ రామారావు గారు. సో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్